అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్దె ఇళ్లలో ఉండేవారు చిన్న చిన్న వాస్తు నియమాలు తెలుసుకొని అద్దె ఇళ్లలో నివసిస్తే మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనం నివసించే ఇల్లు సొంత ఇల్లైనా లేదా అద్దిల్లైనా ఆ ఇంటికి ఖచ్చితంగా వాస్తు వర్తిస్తుంది. మన ఇంటి వాస్తు మన జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి అద్దె ఇంటికి వాస్తు నియమాలు, అలాగే ఇల్లు మారడానికి మంచి రోజులు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అద్దె ఇల్లు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం ముఖద్వారం ఉన్న ఇళ్లను తీసుకుంటే మీకు త్వరగా ధనలాభం కలిసి వస్తుంది. ఇంటి యజమాని పడక గది అంటే మీ కుటుంబ పెద్ద పడుకునే బెడ్రూమ్ నైరుతి దిశలోనే ఉండాలి. దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం, ఎదుగుదల ఉంటుంది. సొంతింటి కోసం ప్రయత్నించేవారు ప్రతి గురువారం గోమాతకు నానబెట్టిన శనగలు, బెల్లం ఆహారంగా తినిపిస్తే ఖచ్చితంగా మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది. అయితే మీ ఇంటి ఈశాన్యం మూలలో బాత్రూమ్ ఉండకూడదు. ఇల్లు ఎంత బాగున్నా ఈశాన్యం మూలలో బాత్రూమ్ ఉంటే ఆ ఇంటిని అస్సలు తీసుకోకండి. దీనివల్ల తీవ్రమైన అప్పుల సమస్యలు వెంటాడుతాయి. వాస్తు ప్రకారం మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా కరెంట్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లు అస్సలు ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంటికి వచ్చే అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది. కొత్తగా అద్దె ఇంట్లోకి వెళ్లే ముందు ఒకరోజు ముందుగానే ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసి పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మీ ఇంటి మెయిన్ డోర్ పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. దీనివల్ల మీ ఇంటికి వాస్తు దోషాలు, దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఇక మీ ఇంటి ఉత్తర దిశలో అంటే ఉత్తర గోడకు అద్దం ఉండేలా చూసుకోండి. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఈ దిశలో అద్దం ఉంటే మీ ఇంటి ధన ప్రవాహం రెట్టింపు అవుతుంది. ఈశాన్యంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ఈశాన్యం మూలలో చెత్త బుట్టలు పెట్టకూడదు. ఇక పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదు. పద్మంలో కూర్చొని ఉన్న గజరాజులు ఉన్న లక్ష్మీదేవి ఫోటోని పూజా మందిరంలో పెట్టుకోవాలి. మీ ఇంటికి దిష్టి బాగా ఉంటే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోయి ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. మీ వంటగదిలో గ్యాస్ స్టవ్ వెనక పెద్ద కిటికీ ఉండకూడదు. గాలికి మంట ఊగుతూ ఉంటే మీ ఇంట్లో సంపద స్థిరంగా ఉండదు. అలాగే చాలామంది వంటగదిలో టాబ్లెట్లు, సిరప్లు పెడుతూ ఉంటారు. అలా పెడితే మీ అనారోగ్యం ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి మందులను ఎప్పుడూ హాల్లో లేదా బెడ్రూమ్లో పెట్టుకోవాలి. మీ వంటగదిలో ఉండే బియ్యం డబ్బాను నైరుతి మూలలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో ఆహారానికి కొరత ఏర్పడకుండా ఉంటుంది. మీ ఇంట్లో తరచూ వృధా ఖర్చులు ఏర్పడుతుంటే 11 లక్ష్మీ గవ్వలను పసుపు వస్త్రంలో మూట కట్టి మీ దేవుని గదిలో లేదా మీ బీరువాలో పెట్టుకుంటే ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది. అలాగే మీ ఇంటి 4 మూలల్లో కర్పూరం బిళ్ళలు వేయండి. కర్పూరం కరిగిపోతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తుల ప్రభావం నశిస్తుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మీ ఇంటి ఈశాన్యం మూలలో ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ లేదా నదికి సంబంధించిన ఫోటోను పెట్టుకోండి. మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. మీరు నివసించే ఇల్లు సొంత ఇల్లు కాకపోయినా ప్రతి శుక్రవారం ఇంటి గడపలను కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి గడప పూజ చేస్తే మీ ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి నివసిస్తుంది. మీ ఇంట్లో ఉండే బరువైన వస్తువులు, బీరువాలు, పెద్ద పెద్ద ఫర్నిచర్లు ఇవన్నీ నైరుతి దిశలోనే పెట్టుకోవాలి. నైరుతి మూల బరువుగా ఉంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట. రాత్రిపూట నిద్రించేటప్పుడు ఉత్తరం వైపుకు తలపెట్టి నిద్రపోకూడదు. తూర్పు లేదా దక్షిణ దిశల్లో తలపెట్టి నిద్రించాలి. అంతేకాని ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే తీవ్రమైన తలనొప్పి, గుండె జబ్బులు ఏర్పడతాయి. ఇక కొత్తగా గృహప్రవేశం చేయాలంటే అద్దె ఇల్లు మారాలన్నా సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 4 రోజుల్లో ఇల్లు మారితే చాలా మంచిది. కానీ మంగళవారం, శనివారం పూట ఇల్లు మారకూడదు. కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాత చీపుర్లు, పాత సామాన్లు, తుప్పు పట్టిన వస్తువులు ఇలాంటివన్నీ కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళకూడదు. ఇవి మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. కానీ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపురు లేదా కల్లుప్పు పట్టుకొని ఇంట్లోకి అడుగు పెడితే చాలా మంచిది. నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి ఇంటికి ఖచ్చితంగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి. లేదా ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కట్టుకోండి, చాలా మంచిది. ఇక వాస్తు ప్రకారం మీ వంటగదిలో పూజ గది ఉండకూడదు. ఇంటి ఈశాన్యంలోనే పూజ గది ఉండాలి. ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు. అలాగే మెట్లు కూడా ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి త్వరగా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కొత్తగా అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొదటి 3 నెలల్లో మీకు ఏమైనా సమస్యలు ఏర్పడితే వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసేయండి.
కానీ మొదటి 3 నెలల్లో ఏదైనా మంచి జరిగితే మాత్రం ఆ ఇల్లు మీకు బాగా కలిసి వచ్చిందని అర్థం. అలాగే ఇంటి మధ్య భాగం ఖాళీగా ఉంటే ఇంటి సంపద బాగా పెరుగుతుంది. కానీ ఇంటి మధ్య భాగంలో పిల్లర్లు అడ్డుగోడలు ఉంటే ధన నష్టం ఏర్పడుతుంది. ఇంటి ఈశాన్యంలో జల ప్రవాహం ఉంటే చాలా మంచిది. కాబట్టి మీ ఇంటి ఈశాన్యంలో ఆక్వేరియం పెట్టుకుంటే మీ ఇంటి ధన ప్రవాహం బాగా పెరుగుతుంది. అద్దె ఇంట్లో గోడలకు మరీ ముదురు రంగులు కాకుండా లేత రంగులు ఉంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ వస్తువులు అంటే రిఫ్రిజిరేటర్లు, మైక్రో ఓవెన్, గ్రైండర్లు ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువులన్నీ ఆగ్నేయ మూలలోనే పెట్టుకోవాలి. మీ వంటలో వాడే ఆయిల్ డబ్బాలు, నెయ్యిని కూడా మీ కిచెన్లో ఆగ్నేయ మూలలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో ధన నష్టం ఏర్పడకుండా ఉంటుంది. ఇక బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ మాత్రం మీ ఇంటి వాయువ్య మూలలో పెట్టుకోవాలి. ఇక ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలు ఇంటి లోపలికి వచ్చేలా కిటికీలు ఉండాలి. గాలి వెలుతురు సరిగ్గా లేని ఇళ్లలో మానసిక ప్రశాంతత ఉండదు. ఇక మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర వేసే డోర్ మ్యాట్లు నలుపు రంగులో ఉండకూడదు. ఎరుపు, పసుపు లేదా బ్రౌన్ కలర్ మ్యాట్స్ మాత్రమే ఉపయోగించండి. ఇంటి తలుపులు తెరిచేటప్పుడు శబ్దం రాకూడదు. అలా వస్తే మీ ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. ఇక మీ ఇంటి హాల్లో ఉత్తర గోడకు గుర్రాల ఫోటో పెడితే చాలా మంచిది. 7 తెల్లటి గుర్రాలు పరిగెడుతున్నట్లుగా ఫోటోను మీ ఇంట్లో పెట్టుకుంటే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. వాస్తు ప్రకారం మీ ఇంటి హాల్లో ఉత్తరం లేదా తూర్పు దిశలో పెద్ద పెద్ద సోఫాలు, బరువైన కబోర్డులు పెట్టకూడదు. ఇంటి గుమ్మం బయట చెప్పులు, చెత్తబుట్టలు లేకుండా చూసుకోండి. వీటి వల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇక వారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇక మనలో చాలామంది కొత్త ఇంటికి వచ్చినప్పుడు మాకు కలిసి రావట్లేదని అద్దె ఇంటిని ఎప్పుడూ తిడుతూ ఉంటారు. కానీ మనం నివసించే ఇంటిని గౌరవిస్తేనే వాస్తు పురుషుడు అనుగ్రహిస్తాడు. అలాగే మన గుమ్మం బయట లక్ష్మీదేవి పాదముద్రలు వేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తున్నట్లుగా లక్ష్మీదేవి పాదాల స్టిక్కర్లను గుమ్మం బయట పెట్టుకోండి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ ధన ప్రవాహం పెరుగుతుంది. ఇక సాయంత్రం పూట ఇంటి ముందు చీకటిగా ఉండకూడదు. ఇంటి గుమ్మం బయట చీకటిగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఎప్పటికీ అడుగు పెట్టదు. కాబట్టి ఇంటి ముందు ఒక చిన్న బల్బును పెట్టుకోండి. జాతకంలో రాహుకేతు దోషాలు, శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం నల్ల చీమలకు ఆహారంగా పంచదారను వేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయాన్నే స్త్రీలు ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేస్తే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఇక భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, మనస్పర్ధలు ఏర్పడుతుంటే మీ బెడ్రూమ్లో రాధాకృష్ణుల ఫోటోను పెట్టుకోండి. దంపతుల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. మీ వంటింట్లో చపాతీలు చేశాక ఆ పీటను బోర్లించి ఉంచకూడదు. చపాతీ పీటను బోర్లిస్తే ఇంట్లో అప్పుల బరువు పెరిగిపోతుంది. కాబట్టి నిలబెట్టి ఉంచాలి. అలాగే మీ బెడ్రూమ్లో మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం రాత్రిపూట అద్దం పైన క్లాత్ పెట్టేసేయండి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి చిన్న చిన్న వాస్తు చిట్కాలు పాటించి అష్టైశ్వర్యాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.